ఆయన అంటాడు అక్కడ పోయి మేమేదో ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాం. మరి ఆయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీదకి వెళ్ళి తువాల కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంక బిందెల కోసం. ఏడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ దేవాలయాలల్లా, పాడుబడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు వలె తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. పాత అలవాట్లు ఊతలేనట్టున్నాయి. ఇంకా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన ఖాళీ కుండలున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉన్నాయి, సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు. వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పని చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను తవ్వకపోయేందుకు వచ్చిన, దుబ్బుక తినేందుకు వచ్చిన, ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, కాంతే గారెల బుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమనలే. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ నరికింది నువ్వే, మేమనలే. అదే విధంగా ఏం చెప్పినావు నువ్వు? అమ్మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడతాదని నువ్వే చెప్పినావు, మేం చెప్పలే. అందరు చూస్తున్నారు. ఇవాళ ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లేసిన వాళ్ళు 1,57,00,000 మంది. అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు. మళ్ళీ అందులో కూడా కటింగులు పెడతా అంటే ఊకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. రైతులు ఎదురు చూస్తున్నారు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందని. మేము కూడా 100 రోజులు ఓపికగా ఉంటాం. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మార్చి 17 తర్వాత 100 రోజుల్లో నువ్వు ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి బొంద గవ్వుడు స్టార్ట్ చేస్తాం. తప్పకుండా బొందలోనే